హాయ్ ఎవ్రీవన్, ఈరోజు డే 2 వెయిట్ లాస్ రెసిపీ చూసేయండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ, జస్ట్ 5 to 10 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా 1 అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పును తీసుకోవాలి. బాగా వాష్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు ఫ్రెష్ కొబ్బరిని తురుము పెట్టుకున్న ఫ్రెష్ కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 3 బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. జస్ట్ ఒక 1 అవర్ ముందు పెసరపప్పును సోక్ చేసి పెట్టుకుంటే చాలు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు దీనిని మనం తాలింపు పెట్టుకోవాలి. 1 స్పూను ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1/2 స్పూను ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా లంచ్ టైంలో మనం 1 అవర్ ముందు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్లో కూడా ప్యాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని దీన్ని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పెసరపప్పు కాంబినేషన్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన కరివేపాకు అండ్ పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకుని కలుపుకుని మనం ముందుగా పోపు చేసి పెట్టుకున్న దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా తగినంత సాల్ట్ను కూడా, మీ రుచికి సరిపడిన సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తాలింపు పెట్టుకున్న దాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ రెసిపీ పెసరపప్పు సలాడ్ రెడీ. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.